డబుల్ ఇల్లు రెగ్యులరైజ్ గ్రామ పంచాయతీలో 4,000 చెల్లించాలి. లబ్ధిదారులకు ఇంటి నెంబర్లు కేటాయింపు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు రెగ్యులరైజ్ చేసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. లబ్ధిదారులు ఉంటున్న ఇల్లు గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నెంబర్ కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. జడ్పీ హై స్కూల్ వెనుక వైపు కుంట శివారు స్థలంలో 5 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం 40 బెడ్రూమ్ ఇల్లును నిర్మించింది. ఏడాదిన్నర క్రితం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్రా పద్ధతిలో లబ్ధిదారులకు ఇల్లును అయితే పంపిణీ చేశారు. అయితే లబ్ధిదారుల పేరిట రెవెన్యూ అధికారులు ఇల్లును మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వగా, ప్రస్తుతం పంచాయతీ అధికారులు రెగ్యులరైజ్ చేసేందుకు ముందుకొచ్చారు. ఒక్కో లబ్ధిదారుడు గ్రామ పంచాయతీకి 6,000 చెల్లిస్తే గ్రామ పంచాయతీలో నమోదు చేసుకుని ఇంటి నెంబర్ ఇచ్చేందుకు ఎంపీడీఓ అంటే ఎంపీఓ మిగిలిన వారైతే దీనికి సంబంధించి ప్రక్రియ స్టార్ట్ చేశారన్నమాట. అంటే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవి రెగ్యులరైజ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేశారు. పంపిణీ చేసిన ఇల్లుకి సంబంధించి రెగ్యులరైజ్ చేయడం కోసం ఆయా పంచాయతీలో ఎక్కడైతే ఉంటాయో ఆయా పంచాయతీలో ఈ డబ్బులు కట్టి ఇంటి నెంబర్ అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇక మొత్తం మీద ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటికి సంబంధించి రోడ్లు గిడ్లు అనేసి ఇంటికి నెంబర్ అయితే ముఖ్యంగా ఇంటికి పర్మనెంట్ నెంబర్ అయితే ఇస్తారన్నమాట. అందువల్ల ఇది మంచిదని చెప్పుకోవచ్చు. సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్